హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విధించారండి. అయితే ప్రతి ఒక్క రోజు 6 లేదా 7 ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారు. అయితే ఈ విధంగా 3 వారాల పాటు అందరి ఇళ్లకు ప్రతి ఒక్కరి ఇంటికి అయితే వీళ్ళైతే వస్తున్నారు. అయితే తప్పనిసరిగా మీరు ఈ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోతే మీ యొక్క కార్డుకు సంబంధించి మీకు పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే మనం ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చారండి. అదేనండి, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే అయితే చేపట్టబోతున్నారు. ఈ సర్వే నిమిత్తం మనకి ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి. అధికారులు అంటే అదేనండి, గవర్నమెంట్ టీచర్లతో ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏంటి, దానికి సంబంధించి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్తుల వివరాలు చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్ళినటువంటి సిబ్బంది తమ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు చెప్పేందుకు ప్రజలు సముఖత చూపడం లేదు. ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉండగా కేవలం కులం చెప్పడంతోనే సరిపెట్టేస్తున్నారు. సర్వే ఎందుకనే విషయంలో ఎన్యూమినేటర్లు ఇచ్చే వివరణలో ప్రజలు తృప్తి చెందడం లేదు. ఒక్కో ఫామ్ నింపేందుకు సిబ్బందికి గంట సమయం పడుతుంది. రోజుకు 6 నుండి 7 ఇళ్లలో మాత్రమే వివరాలు అయితే సేకరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేని చేపట్టబోతున్నారండి. అయితే ఈ కులగణన సర్వే నిమిత్తం మనకేంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు, అంటే రేషన్ కార్డులు ఉండి ఆధార్ కార్డులు లేని వాళ్ళకు, ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకు ఇళ్లకు మాత్రమే రారు. ప్రతి ఒక్కరి ఇంటికి వీళ్ళు సర్వే అయితే చేస్తారు. టీచర్స్ అయితే వస్తున్నారు. సో వాళ్ళు మీ ఇంట్లో ఎంటర్ అయ్యి, సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు, మీకు ఒకవేళ పిల్లలు ఉంటే కనుక మీ పిల్లలు ఏమేమి చదువుతున్నారు, మీరు ఎంత సంపాదిస్తారు, సో మీరు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నారు, సో టోటల్లీ డీటెయిల్స్ అనేది వాళ్ళకు మీరు ఇన్ఫామ్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. సో మీరు చెప్తుంటే కానీ వాళ్ళు ఫామ్లో అయితే వాళ్ళు ఫిల్ అయితే చేసుకుంటారు. సో దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి ఒక అంచనా అనేది వస్తుందండి. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి అప్పులు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి సంపాదన గురించి కూడా అయితే చెప్పడం లేదని చెప్పేసి ఇక్కడైతే టీచర్లు అయితే ప్రభుత్వానికి అయితే ఆవేదన అయితే తెలుపుకుంటున్నారు. అయితే దీని కారణంగా ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే తప్పనిసరిగా మీరు ప్రశ్నలు అనేది చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే కనుక మేబీ ప్రాబ్లం అనేది ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి రోజు ఏంటంటే 6 నుండి 7 ఇళ్లకు మాత్రమే ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పేంత వరకు డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో మేబీ టైం అనేది చాలా వరకు అయితే పడుతుంది. సో ఇదండి, మనకు 3 వారాల పాటు ఈ సర్వే అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.